ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో జూలై మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు, మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం. మరి యొక్క జూలై మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ప్రారంభమవుతూ ఉంది. తర్వాత తొలి ఏకాదశి, దాన్నే శయన ఏకాదశి, చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై 6వ తేదీ రోజున ప్రారంభమవుతుంది. తర్వాత జూలై 7వ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది. తర్వాత జూలై 8వ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ. జూలై 10వ తేదీ వ్యాస పౌర్ణిమ, దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో, మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారో వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున, అది 10వ తేదీ ఆషాఢ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాది నుండి వస్తూ ఉంది. అదేవిధంగా మరి జూలై 10వ తేదీకి గురుమౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది. తర్వాత జూలై 12వ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాత్ర, హైదరాబాద్లో మహంకాళి జాత్ర, బోనాల పండుగ, ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి. మరి జూలై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం, శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం. అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ, గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జూలై మాసంలో 4 ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ, ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో, రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని, తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది. యా దేవీ సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో
12 రాశుల్లో ఒక రాశి అయినటువంటి ధనుస్సు రాశి జాతకులకు జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుర్రాశి జాతకులకు జూలై మాసం కొంత గ్రహస్థితి అననుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరి ఎప్పుడైతే గ్రహస్థితి అననుకూలంగా ఉందో కొన్ని పనులు చేపట్టకపోవడమే వీళ్లకు విశేష సూచనగా చెప్పవచ్చు. ఎందుకంటే పనులు ఒకవేళ చేపట్టినా కూడా మీలో శ్రద్ధాలోపం జరిగితే ఆ పనిలో విజయం మాత్రం మీకు లభించదు. శ్రద్ధతో చేస్తే మాత్రమే ముందుకు వెళ్తూ ఉంటుంది. మనోబలంతో పనులను విజయవంతం వైపుకు ముందుకు తీసుకువెళ్ళొచ్చు మీరు. తర్వాత ముఖ్యంగా కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశాలు, కుటుంబ బాధ్యతలే కావచ్చు, రాజకీయ బాధ్యతలే కావచ్చు, లేదా మానసికపరమైనటువంటి బాధ్యతలు కావచ్చు, మీ భుజం పైన పడే అవకాశం ఉంది. అంటే వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. అదేవిధంగా తోటివారి సూచనలను వినడం అనేది మీరు కొంతవరకు నేర్చుకోవాలి. ఎందుకంటే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి మాట పట్టింపు చాలా ఉంటుంది. ఎదుటివారు చెప్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. సత్యం ఎంత ఉంది, అసత్యం ఎంత ఉంది అనే విషయాలను తెలుసుకోవాలి. అదేవిధంగా మీ పరిధిని మించినటువంటి విషయాల్లో మీరు అసలే జోక్యం కల్పించుకోకండి. ముఖ్యంగా వేరే వాళ్ళ యొక్క విషయాలు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్కస్ చేయకండి. కుటుంబ సంబంధమైనటువంటి తగాదాలు ఏర్పడే అవకాశాలు, అనవసరమైనటువంటి చర్చలకు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఒక చిన్న సూచన ఏమిటంటే సమస్యను సమస్యగా అనుకోకండి, నిర్లక్ష్యం వైపుకు వెళ్ళకండి. ఎంత చిన్న సమస్య అయినా, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సూచన, గతంలో మీకున్నటువంటి బీపీ కానీ, డయాబెటిక్ కానీ, న్యూరో సంబంధమైనటువంటి ఎఫెక్ట్, ఏ చిన్న ఎఫెక్ట్ కనబడ్డా కూడా వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే మీకు గ్రహస్థితిని పరిశీలించినప్పుడు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు ప్రతిరోజు మీరు చదువుకోండి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు కూడా చేసుకోవడం మీకు తగు సూచనగా చెప్పబడుతూ ఉంది. తర్వాత ఈశ్వర సందర్శనం, ముఖ్యంగా మాస శివరాత్రి రోజు కానీ, సోమవారం రోజు కానీ ఒక శివాలయానికి వెళ్ళి చక్కగా శివునికి అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోండి. మీకు ఈ జూలై మాసం చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఓం తత్సత్.